అభిరుచి కలిగిన మామ్స్ అందరికి మన సూపర్ మామ్ షోకి స్వాగతం. స్టీమ్డ్ అయిన ఉప్మా చేయబోతున్నాము. ఇది కూడా కొంచెం కేరళ స్టైల్లో, కానీ ఇంకా హెల్దీగా. ఇందులో మనము రాగి పిండి వేసుకుని చక్కగా ఈ డిష్ ఉప్మా చేయబోతున్నాము. ఫస్ట్ గా మనకు కావాల్సింది బియ్యం పిండి, అలాగే రాగి పిండి. సో ఇక్కడ నా దగ్గర బియ్యం పిండి ఉంది, అలాగే రాగి పిండి ఉంది. మరి ఎంతకి ఎంత బియ్యం పిండి, ఎంత రాగి పిండి తీసుకోవాలి అని అంటే, 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే మీరు 1/2 కప్పు రాగి పిండి తీసుకోవచ్చు. ఎందుకు అనంటే, ఎక్కువగా మీరు రాగి పిండి తీసుకున్నారనుకోండి, అప్పుడప్పుడు కొంచెం మెత్తగా అయ్యే అవకాశం ఉంది, అలాగే విరిగిపోయే అవకాశం ఉంది, ముద్దగా కట్టే అవకాశం ఉంది. అందుకనే ఇనీషియల్ గా కొంచెం తక్కువగా తీసుకోండి రాగి పిండి. సో ఫస్ట్ గా మనం మిక్స్ చేద్దాం. మనం మిక్స్ చేయడానికి వేడి నీళ్లు కావాలి. ఎందుకు వేడి నీళ్లు? యూజువల్గా బియ్యం పిండి, రాగి పిండి మీరు మామూలు నీళ్లు వేసుకుని తడిపితే మనకి జిగుట అనేది ఉండదు. అయితే జొన్న రొట్టెలు కానివ్వండి, రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు, ఇవన్నీ కొంచెం వేడి నీళ్లు వేసుకొని రొట్టెలు చేస్తారు. ఎందుకు? గ్లూటెన్ అనేది వస్తుంది, అంటే జిగుట అనేది వస్తుంది వేడి నీళ్ళు వేస్తే. సో మరి దీనికి కూడా మనం కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని మరిగించుకుందాం. బౌల్ తీసుకున్నాను, ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం. మీరు ఎంత పిండి తీసుకుంటున్నారో దానికి సరిపడా వాటర్ తీసుకోండి. లేదంటే కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు, ఎక్కువ తీసుకున్నా కూడా ఏం పర్వాలేదు. మనం కావాల్సినంతనే మనం యూజ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం. ఎందుకంటే మన ఇడియాపము ఉత్తగా తిన్నా, లేకపోతే ఉప్మాలో చేసుకుని తిన్నా కూడా కొంచెం అది సాల్టీగా ఉండాలి. అందుకనే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, ఎక్కువ కాదు, కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, ఈ మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి మరియు రాగి పిండి వేసుకుంటాను. బియ్యం పిండి వచ్చేసి నేను 1 కప్ తీసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండికి మీరు సగం కప్పు రాగి పిండి తీసుకోండి. సో చూడండి, ఇంక ఇందులో సాల్ట్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ ఇక్కడ వేసాం కాబట్టి ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. ఇది మీరు కావాలంటే ముందుగానే చేసి రెడీ పెట్టుకొని నెక్స్ట్ డే మీరు బ్రేక్ఫాస్ట్ కి కూడా వాడుకోవచ్చు. మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఈ వేడి నీళ్ళు వేసుకుందాం. ఈ వేడి నీళ్ళు వేసుకుని మనము ఈ వేడిదే మనము స్టీమ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మీరు ముద్ద కట్టుకుని స్టీమ్ చేసుకోవాలి అనుకుంటే అది కాదు. కంపల్సరీగా వేడిదే ఎందులో పెట్టుకోవాలి అని అంటే, మన మురుకుల గొట్టం ఉంటుంది కదా, మురుకుల గొట్టంలో సన్న బిల్ల తీసుకోండి. మీరు మన సేవ్ బిల్ల తీసుకోండి. ఆ బిల్లలో వేసుకుని మీరు ఇది స్టీమ్ చేసుకోవాలి. మరి స్టీమ్ ఎలా చేసుకోవాలి? మామూలుగా ఇడ్లీ ఎలా స్టీమ్ చేసుకుంటాం మనం, మామూలుగా 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఇడ్లీలు స్టీమ్ చేసుకుంటాం కదా, ఇది కూడా సేమ్ అలాగే స్టీమ్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుని కొంచెం సాఫ్ట్ ముద్ద ఉండాలి. మరి గట్టిగా అయిపోతే ఒత్తటానికి చాలా చాలా కష్టం అవుతుంది. కొంచెంగా వేసుకోండి. అలాగే కుక్కర్ తీసుకుంటాను. ఇది మన ఇడ్లీ స్టీమర్. ఇప్పుడు నేను ఈ పిండిని మన మురుకుల గొట్టంలో వేసేసి ఒక్కసారి ప్రెస్ చేసుకుందాం. సో ప్రెస్ చేసుకునే ముందు మీరు కావాలంటే మన ఇడ్లీ ట్రేని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసేసుకోండి. చేతికి కొద్దిగా ఆయిల్. ఆ తర్వాత ఏంటంటే అంటుకోకుండా ఉంటుంది. మనం ఇడ్లీలకి ఎలా నెయ్యి కానీ నూనె కానీ రాసిస్తాం కదా, సేమ్ అలాగే దీనికి కూడా మనం దీంట్లో ఇలా ఒత్తటమే. ఎలా కావాలంటే అలా ఒత్తేసేయండి. ఇప్పుడు ఇంకొక దాంట్లో చూడండి, మరీ పల్చగా తడిపేశారనుకోండి ఇలా మనకి విరిగిపోతూ ఉంటుంది. కొంచెం గట్టిగా తడుపుకోండి, అప్పుడు మీకు విరగకుండా చక్కగా వస్తుంది. ఇంకొక దాంట్లో సో మొత్తం పిండి వేసేసాను. ఇప్పుడు మనం ఇది స్టీమ్ చేసుకుందాం. సో కింద ట్రే ఎప్పుడు అలాగే వదిలేసేయండి, ఎందుకంటే వాటర్ ఏమన్నా పడినా కూడా కింద ట్రేలో పడిపోతుంది. ఇప్పుడు మనం ఒక 10 to 15 మినిట్స్ వరకు స్టీమ్ చేసేస్తే సరిపోతుంది. ఎక్కువ టైం అస్సలు పట్టదు. ఇది మనం మూత పెట్టేసి స్టీమ్ చేసుకుందాం. ఇది స్టీమ్ అయ్యే లోపల మనం ఇక్కడ తాలింపు వేసేసుకుందాం. సో ఇది నేను పక్కన పెట్టేస్తాను. మనం ఉప్మా చేయడం కోసం తాలింపు. అయితే నేను ఆల్రెడీ ఇక్కడ మన ఇడియాపం రెడీ చేసేసాను. చూడండి, చక్కగా వచ్చాయి. ఈ నూడిల్స్ ని మీరు ముందు రోజు రెడీ చేసి పెట్టుకుని నెక్స్ట్ డే కావాలంటే కూడా నెక్స్ట్ డే ఏ డిష్ అయినా చేయొచ్చు.
2 days కూడా కావాలంటే 2 days కూడా మీరు వీటిని వాడుకోవచ్చు. అయితే మీరు ఒకవేళ 2 days అలా వాడుకుంటున్నారనుకోండి, కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసేయండి, లైట్గా బ్రష్ చేసేసి మూత పెట్టేసేయండి. మీరు నెక్స్ట్ డే కూడా చక్కగా వాడుకోవచ్చు వీటిని. ఇక్కడ ప్యాన్ వేడెక్కిపోయింది. ఫస్ట్గా నేను ఇందులో కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. సో కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మిగతా తాలింపు, కొంచెం ఆవాలు, నేను జీలకర్ర వేసుకోవట్లేదు, ఓన్లీ ఆవాలు, ఆ తర్వాత ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, చాలా చాలా బాగుంటుంది. కాస్త గ్రీన్ చిల్లీస్, కొంచెం కారానికి, అలాగే కొద్దిగా ఉల్లిపాయ చాప్ అయిపోయింది. ఇందులో కొంచెం నేను పప్పులు కూడా వేసుకుంటాను, మినప్పప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు, ఒక్క ఎండుమిరపకాయ, మీకు ఇంకేవి కావాలంటే అవి వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కాస్త చించేసి వేసేసేయండి. అలాగే ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మరి కొంచెం హింగ్. ఉప్మాలో హింగ్ వేస్తే మనకి చెన్నై స్టైల్, అలాగే ఆ కేరళ స్టైల్లో మనకి స్మెల్ వచ్చేస్తుంది. ఉడకనిద్దాం. కొంచెం మనకి ఉల్లిపాయలు అనేది కాస్త సాఫ్ట్ అయితే బాగుంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నూడిల్స్లో మనం అంటే మన ఇడియాపంలో సాల్ట్ వేసాము, మరీ ఎక్కువగా సాల్ట్ వేసుకోకండి, కొంచెం తక్కువ సాల్ట్, కావాలంటే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఒక 2 minutes వరకు వెయిట్ చేద్దాం, కొంచెం ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు. ఇంకొక ప్యాన్ తీసుకుని ఇక్కడ పక్కన పెట్టేసి ఇందులో నేను కొద్దిగా పల్లీలు వేయించుకుంటాను. ఈ పల్లీల్ని లాస్ట్లో కాస్త కచ్చాపచ్చగా దంచేసుకుని ఉప్మా మీద పైన చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మీరు కావాలంటే పసుపు వేసుకోండి. పిల్లలకి ఈ రాగి పిండి అనగానే ఆ కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సో తినాలంటే కొంచెం కష్టపడతారు. ఏం పర్వాలేదండి, వాళ్ళకి నచ్చిన స్టైల్లో మీరు చేసేసేయండి, కంపల్సరీగా ఇది నచ్చి తింటారు. కొంచెం పసుపు వేసేసాను. ఇప్పుడు మనం ఇందులో రాగి ఇడియాపంని వేసేసుకుందాం. సో స్లో ఫ్లేమ్ పెట్టేశాను. మీకు నూడిల్స్ లాగా పొడుగుగా కావాలి అని అంటే అలా వేసుకోండి, లేదు అని అంటే దీన్ని కొంచెం కట్ చేసి కూడా మీరు వేసేసుకున్నా సరిపోతుంది. ఇలా కొంచెం చాకు తీసేసుకొని కట్ చేసేసి వేసేసేయండి. ఇక్కడ మన ప్యాన్ వేడెక్కిపోయింది. ఇందులో కొద్దిగా పల్లీలు, ఈ పల్లీల్ని కాస్త వేగనిద్దాం. మన నూడిల్స్ వేసాక ఒక్కసారి బాగా మిక్స్ చేసేసేయండి, లేదంటే టాస్ చేసేసేయండి, మీ ఇష్టం. నేను కొంచెం క్వాంటిటీ చేశాను, ఇది ఒక్కరికి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఒక్కసారి టేస్ట్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇది చూడండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకెక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్. ఇక్కడ ఈ పల్లీల్ని నేను ఒక ప్లేట్లో వేసుకుని, అలాగే ఇదే సేమ్ ప్యాన్లో కొద్దిగా నువ్వులు, ఈ నువ్వుల్ని కూడా మనం కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. ఈ పల్లీల్ని నేను కాస్త మిక్సీలో వేసుకుని ఒక్కసారి నేను గ్రైండ్ చేసుకుంటాను. ఒకవేళ చిన్న రోల్ ఉంటే మీరు చిన్న రోట్లో వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసేస్తాను. ఇప్పుడు మన పొడి రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఇంకా ప్లేటింగ్ చేయటమే. 2 రకాల ప్లేట్స్ తీసుకున్నాను. ఒకటేమో మనము చక్కటి చిన్న రౌండ్గా అయిన ఇడియాపంని షుగర్, కొబ్బరి మరియు నువ్వుల పొడి వేసుకుని నేను ఈ డిష్ని సర్వ్ చేయబోతున్నాను. ఇది మాత్రాన ఉప్మాని పల్లీల పొడి పైన వేసేసుకొని సర్వ్ చేయబోతున్నాం. మెల్లిగా మీరు ఎందులో అయితే సర్వ్ చేయాలనుకుంటున్నారో లాస్ట్లో మనం కొంచెం ఈ పల్లీలు ఇలా స్ప్రింకిల్ చేసేసేయండి, సరిపోతుంది. ఇది సింపుల్ అయిన మన ఇడియాపం ఉప్మా. మనకి నువ్వులు కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను నువ్వులు గ్రైండ్ చేసుకోవటానికి ఇదే మిక్సీ జార్, ఇందులో ఈ నువ్వులు కూడా చక్కగా వేగిపోయాయి. ఈ నువ్వుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక్కసారి పొడి చేసేసుకుంటాను. ఇది కూడా మీరు కావాలంటే కోర్స్గా చేసుకోండి, లేదంటే కొంచెం బరుకుగా చేసుకున్నా పర్వాలేదు. మరి ఇది కూడా గ్రైండ్ అయిపోయింది, రెడీ. కాకపోతే ఈ డిష్ అంటే ఇలా సర్వ్ చేసుకుని పొడిగా తినాలి అనుకుంటే మన ఈ ఇడియాపం, రాగి ఇడియాపం కొంచెం వేడిగా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన నువ్వుల పొడి, అలాగే కొబ్బరి పొడి, కొద్దిగా కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి, దీంట్లో కొద్దిగా ఈ నువ్వుల్ని మిక్స్ చేసేద్దాం. అలాగే షుగర్ కూడా
ఈ మూడింటిని ఒక ప్లేట్లో మీరు మిక్స్ చేసేసి ఏది ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు, కొబ్బరి లేకపోతే నువ్వుల, దానికి తగినంత మీరు నువ్వులన్నా ఎక్కువ వేసుకోండి లేదా కొబ్బరి అన్నా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఇట్లా మన రాగి ఇడియాపం పైన ఇలా పెట్టేసి ఇంకా సర్వ్ చేయటమే. చక్కగా తీయ తీయగా కొబ్బరి తగులుతూ నువ్వులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా తింటారు? కరకరలాడుతూ షుగర్, కొబ్బరి, నువ్వుల పొడి, ఇంకా పక్కన పెట్టండి కొబ్బరి పొడి. ఇది ఒకవేళ కొంచెం చప్పగా ఉందనుకోండి, ఇలా కొబ్బరి నువ్వులు సైడ్కి నంచుకొని తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది స్వీట్ గా సర్వ్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే అక్కడ మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కే ఇది సర్వ్ చేస్తారు. రాగి ఇడియాపం ఉప్మా తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని అలాగే చిటికెడు సాల్ట్ వేసి వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరొక బౌల్లో 1 కప్పు బియ్య పిండి, 1/2 కప్పు రాగి పిండి తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ఈ వేడి నీళ్లు దీంట్లో వేసుకుని కొంచెం సాఫ్ట్ ముద్ద అయ్యేంత వరకు మిక్స్ చేసి మురుకుల గొట్టంలో పెట్టుకుని ఇడ్లీ పాత్రలో చూపించిన విధానంగా ప్రెస్ చేసుకుని ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు స్టీమ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బాండి తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా హింగ్ వేసుకుని కాస్త సాల్ట్ వేసి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో కావాలంటే చిటికెడు పసుపు కూడా వేసుకుని మరొకసారి మిక్స్ చేసి ఇప్పుడు స్టీమ్ చేసి పెట్టుకున్న రాగి ఇడియాపంని చూపించిన విధానంగా ఇలా విడివిడిగా చేసుకుని సర్వ్ చేసే ముందు పైన గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఇడియాపం బ్రేక్ఫాస్ట్ మీరు ఈ రోజు మిస్ అయితే లేదా మళ్ళీ చూడాలి అనుకుంటే మీరు లాగిన్ అవ్వచ్చు www.youtube.com/etv అభిరుచి. మరిన్ని అప్డేట్స్ కోసం లాగిన్ అవ్వండి www.facebook.com/etv అభిరుచి.